ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈరోజు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో, రీసెంట్‌గా మల్టిపుల్ కాన్వర్జేషన్స్‌లో నాకు అర్థమైంది ఏంటి అనంటే, సరే ఆర్నమెంట్ పరంగా గోల్డ్ కొంటే మనకి లాస్ కానీ, ఏదో ఒక గోల్డ్ స్కీమ్ ద్వారానో, లేకపోతే ఏదైనా గోల్డ్ కాయిన్స్ ద్వారానో, లేదా ఒక గోల్డ్ బిస్కెట్ ద్వారానో మనము ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళి, మన అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఆ బిస్కెట్స్‌నో, కాయిన్స్‌నో అమ్మేసుకొని మన అవసరం తీర్చొచ్చు కదా! గోల్డ్ అనేది ఒక అసెట్ కదా! జస్ట్ లైక్ ఎ ల్యాండ్ కదా! అది కూడా పెరుగుతూ ఉంటుంది కదా! అని చెప్పేసి చాలామంది ఒపీనియన్‌లో ఉన్నారు. నాకు తెలిసి మన యూఎస్‌లో కూడా చాలామంది అందులో ఉండుంటారు. డెఫినిట్‌గా గోల్డ్ అనేది ఒక అసెట్టే. మనము వేరే వాడితో పోల్చుకుంటే గోల్డ్‌లో పెట్టుకుంటే మన అవసరాలు కూడా తీరుతాయి. మన చేతుల్లో ఉంటది. ఎప్పుడైనా మనకు లిక్విడిటీ వస్తది. యెస్, లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% గోల్డ్ ఈస్ గుడ్. అండ్ సో, ఇక్కడ చిన్న ఒక పాయింట్ ఏమి యాడ్ చేయాలనుకుంటున్నానంటే, గోల్డ్‌ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌గా మాత్రమే చూడాలి. అంటే వన్ ఆఫ్ ద పాయింట్‌గా మాత్రమే చూడాలి. గోల్డ్ అనేది పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నా పర్స్పెక్టివ్. సో, దానికి గల రీజన్స్ కూడా చెప్తాను. సో, హిస్టారికల్‌గా గోల్డ్ యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్‌గా మన జీవితంలో అవసరాలు తీర్చుకోవాలంటే గోల్డ్ నిజంగా మన అవసరాలు తీర్చగలుగుతదా? ఇది ఇక్కడ పెద్ద పాయింట్. సో, హిస్టారికల్‌గా గోల్డ్ యొక్క రిటర్న్స్ అనేవి రీసెంట్‌గా వచ్చిన ఒక పెద్ద బుల్ ర్యాలీ వల్ల అదొక 11%కి వెళ్ళింది గానీ, ఇన్ జనరల్‌గా ఎప్పుడైనా హిస్టారికల్ రిటర్న్స్ ఆఫ్ ఎ గోల్డ్ 9% లేదా 10% అంతకు మించి ఉండదు. కరెక్ట్‌గా చెప్పాలంటే 8, 9 అంటారు. సరే, మనం లిబర్టీ కోసం 10 కూడా అనుకుందాం. 9% యావరేజ్ అని అనుకున్నా. కానీ మన అవసరాలు 9% తోటి తీరుతాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో, మన జీవితంలో వచ్చేటువంటి అవసరాలన్నీ కూడా ఏ పర్సెంటేజ్‌తో పెరుగుతాయన్న దాన్ని బట్టి గదా! మనం ఎంత రిటర్న్ తీసుకోవాలని నిర్ణయించుకునేది. సో, ఒక ఉదాహరణ, మీరు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో, తిరుపతి వెళ్ళాలంటే ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు, లేదా ఒక ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చు, లేదా ఒక కార్‌లో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎట్లైనా వెళ్ళొచ్చు. యూ హావ్ మల్టిపుల్ ఆప్షన్స్. కానీ దేంట్లో వెళ్ళాలి అనేది మనం ఎంత టైంలో రీచ్ అవ్వాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది. మనం ఒక 2 గంటల్లో తిరుపతి రీచ్ అవ్వాలంటే ఫ్లైట్‌లో వెళ్ళాలి. లేదు, మనకి ఒక ఓవర్‌నైట్ జర్నీ అయినా పర్లేదు అనంటే ఒక బస్సో ఏదో తీసుకోవాలి. లేదు, కొంచెం కంఫర్టబుల్‌గా అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాలంటే కార్‌లో వెళ్ళాలి. స్లో వెళ్ళినా పర్లేదంటే మనం నడుచుకుంటూ గాని, సైకిల్ మీద గాని వెళ్ళొచ్చు. సో, ఇక్కడ పాయింట్ నేను చెప్పింది మీకు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. సో, ఎంత టైంలో రీచ్ అవ్వాలి? సో, మనకి ఇక్కడ టైం పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత టైంలో రీచ్ అవ్వాలి? ఇదే ఇక్కడ పాయింట్. సో, మన జీవితంలో రాబోయేటువంటి అవసరాలన్నీ ఫస్ట్ అసలు ఎంత స్పీడ్‌తో పెరుగుతాయి అనేది మనం ఐడెంటిఫై చేస్తే, మనం ఎంత స్పీడ్‌తో పెరిగేటువంటి ఇన్‌స్ట్రుమెంట్‌లో పెట్టుబడి పెడితే అవసరాలు తీరుతాయనేది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు గోల్డ్ ఎంత పెరుగుతుంది అనుకున్నాం? 9% అని అనుకున్నాం. సో, మన అవసరాలు కూడా 9% తోటే పెరుగుతాయా అని అంటే ఇక్కడే పెద్ద ప్రశ్న. ఇప్పుడు మీకు పిల్లలు ఉండుండొచ్చు, లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళని అడగండి, స్కూల్ గోయింగ్ పిల్లల్ని. ప్రతి సంవత్సరం ఆ స్కూల్ వాళ్ళు స్కూల్ ఫీజు ఎంత పెంచుతారు అనే విషయాన్ని అడగండి. ఆ స్కూల్ వాళ్ళు అఫీషియల్‌గా చెప్పే మాట మేము 10% పెంచుతామని చెప్తారు. కొన్ని స్కూల్స్ అయితే 10-14% మధ్యలో ఎంతైనా పెంచుతామని చెప్తారు. అదే కొత్తగా జాయిన్ చేయాలి అని అంటే పోయిన సంవత్సరం ఉన్న ఫీజుకి, ఈ సంవత్సరం ఉన్న ఫీజుకి 12-13% వేరియేషన్ కూడా తీసుకొనొస్తారు. సో, యావరేజ్‌గా ఏ ఫీజు పెరిగినా కానీ మన లైఫ్‌లో స్కూల్ ఫీజులే 12%, 10%, 13, 14% పెరుగుతున్నాయి. ఇది ఒక మేజర్ అవసరం. ఇవే కదా మన జీవితంలో వచ్చే ఎక్కువ అవసరాలు. లేదా హెల్త్ రిలేటెడ్, మళ్ళీ లేదా బంగారం గాని, ఆస్తి గాని ఎప్పుడు కుదరబెట్టి మనం డబ్బులు తెచ్చుకుంటాం. ఏదైనా ఇంకొక ఎమర్జెన్సీ వస్తే. సో, ఆ ఎమర్జెన్సీ రిలేటెడ్ కొంతవరకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఉంటాయి. దాన్ని పక్కకు పెట్టి ఇంకా క్యాష్ కావాలనుకున్నా, మీరు గూగుల్‌లోనే కొట్టి చూడండి. హెల్త్ ఇన్‌ఫ్లేషన్ ఇండియాలో ఎంత ఉంటుంది అని. రికార్డ్స్ ప్రకారం దాదాపుగా 13-14% పెరుగుతున్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ ఈ హెల్త్ ఎక్స్‌పెండిచర్ ఇంకా ఫాస్ట్‌గా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో, ఇక్కడ మీ గోల్డ్ ఏమో 10% పెరుగుద్ది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 10 లక్షల ఆపరేషన్ మందం గోల్డ్ కొని పెట్టారు. మీకు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది దాదాపుగా ఆ టైంకి 40 లక్షలు అవుద్ది. కానీ మీ గోల్డ్ ఎంత అవుద్ది? గట్టిగా అయితే 30 లక్షలు అవుద్ది, 25 లక్షలు అవుద్దు. సో, బేసిక్ ఇక్కడ ఇదే పాయింట్. మనకి ఇక్కడ ఇంకా షార్ట్ ఫాల్‌లో ఉంటున్నాం కదా! అక్కడ ఎంతైతే ఖర్చులు పెరుగుతున్నాయో, ఆ ఖర్చులకు తగ్గట్టుగా మన పెట్టుబడులు పెరగాలి. అది పెరగకపోతే సమస్య వస్తది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి వెంటనే రియల్ ఎస్టేట్ అని అంటారు. రియల్ ఎస్టేట్ కూడా కథ ఉంటది. అది గోల్డ్‌లో మిక్స్ చేయకుండా సెపరేట్‌గా మాట్లాడుతాం. లేదా ఒక పాయింట్‌లో చెప్పేస్తే అయిపోద్ది. రియల్ ఎస్టేట్‌కి కూడా ఒక ఎంత పెరగాలి అంటానికి కొన్ని ఉన్నాయి పారామీటర్స్. అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే 7%, 8%. కొద్దిగా మండలాలు అటువంటి ఊర్లో అయితే గనక 9% లేదా 10%.
జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే ఒక 12%, మెట్రోపాలిటన్ సిటీ అయితే 15%, అంతే. సో అందరికి అన్ని చోట్ల పెరగవు. సహజంగా గోల్డ్ చాలా మందిని కుబేర్లు చేసింది అంటే చాలా మందిని చేసింది కాదు. ఊర్లో కుబేర్లు అయిన వాళ్ళు కేవలం ల్యాండ్ వాళ్ళు ఉంటే ఇంతమందిలో ఎంతమంది కూడా ఉండరు. ఇంత కూడా అనవసరం, ఎంతమంది ఉంటే ఎక్కువ. వాళ్ళని చూసి మన ఎగ్జాంపుల్ కింద మనం కూడా చేస్తామని అంతే. సో సహజంగా ఎప్పుడైనా కానీ ఇవన్నీ కొంచెం తక్కువగానే రిటర్న్స్ ఇస్తాయి. బట్ దే ఆర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, దే ఆర్ నాట్ బ్యాడ్ ఆల్సో. వాటిల్ని మన పోర్ట్ఫోలియో భాగంగా పెట్టాలి కానీ పూర్తిగా వాటిల్లో పెట్టకూడదు. సో ఇప్పుడు మళ్ళీ పాయింట్లోకి వస్తే మన అవసరాలకు తగ్గట్టుగా ఎలా పెట్టుకోవాలి. సో బేసిక్గా మన అవసరాలు ఎంతతో పెరుగుతాయని అంటే స్టాండర్డ్గా మనము ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి అని మాట్లాడుతాను నేను. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ 6-7% ఉంటుంది అనుకున్నా, మన జీడిపి యావరేజ్గా ఒక 6-7% అని అనుకున్నా, మనకి యావరేజ్గా రావాల్సినటువంటి రిటర్న్స్ 12-14% ఉండాలి. ఈ రిటర్న్స్ మనం సంపాదిస్తేనే దేశంతో పాటుగా అభివృద్ధి చెందుతాం. ఖర్చులు ఎంత పెరుగుతాయంటే దేశం ఎంత పెరిగితే ఖర్చులు ఎంత పెరుగుతాయి. సింపుల్ ఫార్ములా అది. దేశం పెరిగేదాన్ని బట్టే కదా ఖర్చులు కూడా పెరిగేది. దాని తగ్గట్టుగానే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి ఇన్ఫ్లేషన్ మందం కదా పెరిగేదని అంటే, మరి అదేమో ఇన్ఫ్లేషన్ కాంపోనెంట్ మాత్రమే. దాంతో పాటుగా ఆర్గనైజేషన్స్ కూడా డెవలప్ అవుతాయి కదా, దే విల్ గ్రో కదా. అది హాస్పిటల్ కానీ, హాస్పిటల్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. స్కూల్స్ వాళ్ళు అయితే అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే గ్రోత్ ఈస్ కామన్ ఎవ్రీవేర్. సో రెండింటిని కలిపే ఫీజులు పెంచుతారు, ఖర్చులు పెంచుతారు, అంతే. సో మనం కేవలం గోల్డ్లో పెడితే మన అవసరాలు ఎందుకు తీరుతాయి? తీరవు కదా. 2 ఏదో 5 సంవత్సరాల కోసం పెట్టుకుందాం అని అనుకుంటారు. ఎన్నో సంవత్సరాల పాటు గోల్డ్ రిటర్న్ ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక 2 సంవత్సరాలు అవసరం ఉంది, నెలకి ఇంత గోల్డ్ కొనుక్కొని వెళ్ళి ఆ టైంకి అవసరం వచ్చినప్పుడు గోల్డ్ అమ్మేసి అవసరాలు తీర్చుకుందాం అనుకుంటారు. ఇంత కొనుక్కుంటూ వెళ్తారు, కరెక్టే. ఫస్ట్ కొనేటప్పుడే జిఎస్టీలు కడతారు. ఇంత కొనుక్కుంటూ వెళ్ళేటప్పుడు మరి అంత కొనుక్కుంటూ వెళ్ళే టైంకి మార్కెట్ కింద పడితే గోల్డ్ కూడా పడుద్ది. పడతానద్దు, గోల్డ్ పడుతుంది, రియల్ ఎస్టేట్ పడుతుంది, స్టాక్ మార్కెట్ పడుతుంది, అన్నీ పడతాయి. పడితే అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? మీరు జిఎస్టీ కడతారు. లేదు ఎంతో కొంత కొన్నంతే వస్తుంది అనుకున్నా జిఎస్టీ మందం లాస్గా, మళ్ళీ అమ్మినప్పుడు ఏదో ట్రాన్సాక్షన్ ఫీ లాస్గా, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి. సో ఎప్పుడైనా మన అవసరానికి ఆ రిటర్న్ ఇచ్చేదాన్ని, అఫ్కోర్స్ టైం ఫేస్ మ్యాటర్స్, ఎంత టైం ఉంది అన్నది కూడా మ్యాటర్ దాన్ని బట్టి. సో దాన్ని నేను సెన్సెక్స్ వర్సెస్ గోల్డ్ అయితే ఎట్లుంటుంది అనేది ఒకసారి కంపారిజన్ పెట్టాను. 2010 నుంచి సుమారుగా 2011 నుంచి 2025 అంటే సుమారుగా 13-14 సంవత్సరాలు యావరేజ్ డేటాను తీశాను. ఒక గోల్డ్ బేస్డ్ ఫండ్ వర్సెస్ సెన్సెక్స్. అంతే, సెన్సెక్సే, ఒక సెన్సెక్స్ మాత్రమే, లార్జ్ క్యాప్ కూడా జెయింట్ కంపెనీస్ అనొచ్చు. వాటి యొక్క రిటర్న్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు కనిపించే దాంట్లో గ్రీన్ కలర్ లైన్ అంతా కూడా సెన్సెక్స్ అనమాట. బ్లూ కలర్ లైన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉన్నదంతా కూడా ఇది మన గోల్డ్ ఫండ్ అనమాట. సో బేసిక్గా ఈ బిట్వీన్ మనకి చాలా ఈవెంట్స్ జరిగాయి జీవితంలో. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అని, రష్యా ఉక్రెయిన్ వార్ అని, డిమానిటైజేషన్ అని, రకరకాల సమస్యలు ఇక్కడ అన్ని జరిగాయి. కోవిడ్ ఫాల్స్ అని రకరకాల సమస్యలు జరిగాయి. అన్ని సమస్యల్ని దాటుకుంటూ అటు గోల్డ్ పైకి వెళ్ళింది, సెన్సెక్స్ పైకి వెళ్ళింది. కానీ అన్ని సమస్యలను దాటుకుంటూ ఎక్కువ ఫాస్ట్గా ఏది వెళ్ళింది అంటే మనకు సెన్సెక్స్ పైకి ఎక్కువగా వెళ్ళింది ఈ టైం ఫ్రేమ్లో. సో ఎప్పుడైనా, అందుకే నేను చెప్పేది, మనకి ఎంత రేట్లతో మనకు ఖర్చులు పెరుగుతాయో అంత రేటుతోటి మనం రిటర్న్స్ తీసుకోగలగాలి. సమస్యలు గోల్డ్కి వచ్చాయి, సమస్యలు ఇక్కడ సెన్సెక్స్కి కూడా వచ్చాయి. ఇక్కడ గోల్డ్ పెరగని సందర్భాలు కూడా ఉన్నాయి చూడండి. సుమారుగా 2013 నుంచి మళ్ళీ దాని హైని బ్రేక్ చేయడానికి 2019. అదే నేను చెప్పేది, దాదాపు 4-5 సంవత్సరాలు వేసుకోవచ్చు కదా, అదే 5 సంవత్సరాలు అనుకుంటా. 5 సంవత్సరాల వరకు గోల్డ్ పెరగని సందర్భాలు లేవంటే ఉన్నాయి కదా, ఇక్కడ కూడా సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడెక్కడో ఒక పీక్ ఫామ్ చేసింది 2012లో, అక్కడక్కడ తిరుక్కుంటూ. ఇక్కడ కనీసం స్టడీగా ఒకసారి కిందకు వచ్చిన పైకి అని మనకు సెన్సెక్స్ వెళ్తుంది, కానీ గోల్డ్ స్ట్రక్ అయితే రిటర్న్ ఇవ్వని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇటువంటివి కూడా గోల్డ్లో ఉంటాయని దృష్టిలో పెట్టుకోండి. సో మీ రిటర్న్స్కి ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి. సో దీన్ని నేను మరొక కంపారిజన్ కూడా చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. 1 సెకండ్. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం కొంత అమౌంట్ని ఒక 3 రకాల వాటిల్లో పెట్టి చేస్తే ఎట్లుంటుంది. ఒక గోల్డ్లో పెడితే ఎలా ఉంటుంది, సెన్సెక్స్లో పెడితే ఎలా ఉంటుంది, లేదు ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. కొంతమంది ఏంటి, ఏదో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుందని ఈటీఎఫ్ కొనేద్దామని అనుకుంటారు, యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్ కంటే కూడా. సో పైన కనిపిస్తున్నటువంటి బ్రౌన్ లైన్ అంతా కూడా యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్, దాని కింద ఉందంతా సెన్సెక్స్, దీని కింద ఉందంతా గోల్డ్. 2011 నుంచి కంపేర్ చేస్తే మనం ఏదో కొద్దిగా అమౌంట్ ఏదో కొంత ₹1,00,000 ఏదో పెడితే కొంతవరకే మనకి గోల్డ్ పెరిగింది, సెన్సెక్స్ ఒక రకంగా పెరిగితే లార్జ్ క్యాప్ కొంతవరకు పెరిగింది. కొంతమంది అంటారు ఏమని లార్జ్ క్యాప్స్తో కంపేర్ చేసి ఈటీఎఫ్స్ బెటర్ అని, బట్ అన్ని కేసుల్లో కాదు. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీరు గమనిస్తే మీరు చెప్పింది నిజమే, 2020 కంటే ముందు వరకు కూడా పెద్ద ఎత్తున ఏం లేవు. అక్కడ కూడా కొంతవరకు డివియేట్ అయినాయి, కొంతవరకు కొన్ని ఫండ్స్ బాగానే ఇచ్చాయి, కొన్ని ఫండ్స్ ఇవ్వలేదు. కానీ మనకి 2020 తర్వాత నుంచి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా మెచ్యూర్ అయ్యి వాళ్ళ యొక్క రీసెర్చ్ను కూడా పెంచాయి. ఇప్పుడు అవుట్ పర్ఫార్మ్ చేసే ప్రయత్నం చాలా బాగా చేస్తున్నాయి. మీరు ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు అన్ని ఫండ్స్ని.
ఏదో కొన్ని ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కానీ బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి ఇప్పుడు చాలా ఫండ్స్ కూడా. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు అగైన్ ఇక్కడ మీరు డైరెక్ట్ ఏదో ఈటీఎఫ్ కంటే కూడా యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్ అంటే అక్కడ ఫండ్ మేనేజర్లు వాళ్ళందరూ ఉంటారు, మధ్యలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, అడ్వైజర్లు వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా మీ దాన్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మన అవసరానికి తగ్గట్టుగా ఎందులో పెట్టాలి, ఎంత రిటర్న్ కావాలి, దీన్ని చూసుకుంటూ పెట్టుకుంటూ పోండి. దానికి అనుకూలంగా పెట్టుకుంటూ వెళ్తే మీకు ఎందులోనే రిటర్న్ వస్తుంది. సో గోల్డ్ అసలు కొనొద్దంటే కొనండి, కానీ ఎంత అంటే కొంత, ఎంత అవసరమో అంతవరకే. అంటే అవసరము ఇన్ ద సెన్స్ వేసుకునే దాని గురించి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు మనం ఈక్విటీస్ కొన్నాము అని అంటే 1 లక్ష రూపాయలు గోల్డ్ కొనుక్కోండి, నష్టం లేదు. లక్షలు అంటే ఒక 10% ఏదో కొనుక్కోవాలి, అంతేకాని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి గోల్డే మొత్తం క్రియేట్ చేస్తుంది అనుకుంటే గోల్డ్లో కూడా సమస్యలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మనకు కావాల్సిన రిటర్న్స్ని డెలివర్ చేయవు. సో సమస్య ఇక్కడ 2 రకాలు, ఒకటి గోల్డ్ రిటర్న్ ఇవ్వకపోవడం, 2 మనకు కావాల్సినంత పెరగకపోవడం. ఈ 2 రకాల సమస్యల్లో మనం ఇరుక్కొని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన అవసరానికి తగ్గట్టుగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మీరే పిక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.